ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మరి యేసయ్య చేసినటువంటి కార్యం ఆ శిలువ రక్తంలో కడగబడి మరి బాప్తిజం తీసుకొని ముందుకు సాగుతారో వారు రక్షించబడతారని దేవుడు తెలియచేశాడు, పాప విమోచన ఇచ్చాడు. అయితే సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వాడు గురిగా ఉండడు. ఇప్పుడు దేవుని కార్యాలను భగ్నం చేయటం వాడి యొక్క ప్రాముఖ్యమైన పని, సాతానుగాడి పని, లూసిఫర్ గాడి పని. దేవునిలో ముందుకు వెళుతున్నటువంటి బిడ్డలను వాడు గ్యాలం వేసి, అంటే గ్యాలానికి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే లోకములో ఉన్నదాన్ని చూపిస్తాడండి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడు, వీటిల్ని ఎర్రగా వేసి ఈ మనుషులని వాడు గుచ్చి లాగుతూ ఉన్నాడు. సంతోషంగా ఆనందంగా ఉంటాడు దేవునిలో. దేవునిలో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు, గొప్ప కార్యాలు అనుభవిస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఈడేం చేస్తాడంటే వాళ్ళను గుచ్చి లాగి ఒడ్డున పడేసి గిల్లగిల్ల కొట్టుకునేటట్టుగా చేస్తాడు. గిల్లగిల్ల కొట్టుకునేటట్టుగా చేస్తాడు. చాలా బాధాకరం. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేటి దినాల్లో మానవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. చాలామంది, అందరిని అనటం లేదు కానీ చాలామంది ఇది తెలియక సాతానుగాడేస్తున్నటువంటి ఆ గాలానికి పడిపోయి, ఆ ఎర్రకు పడిపోయి, ఈ లోకాశల్లో పడిపోయి, లోకములో ఉన్న ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పడిపోయి, వాడి కుయుక్తుల్లో పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు. మొదట బాగానే ఉంటుంది, పాపం రుచిగా ఉంటుంది, కానీ చివరికి ఆ పాపం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకువెళ్ళి శారీరక పరంగా, మానసికంగా కృంగిపోయి, ఇబ్బంది పడి చివరికి నిత్య నరకానికి